మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వారు డిఆర్డీఏ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రామ్మోహన్, కోదండ రామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 94, పోలీసు శాఖకు సంబంధించి 10, డిఎంహెచ్ఓకి సంబంధించి 3, రిజిస్టర్కి సంబంధించి 1, ఎస్వీయూకు సంబంధించి 1, సివిల్ సప్లైకి సంబంధించి 1, డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్సెస్ ఆఫీస్ నుంచి 1, ఏపీ ఎస్ఆర్టీసీకి సంబంధించి 2, డిపిఓకి సంబంధించి 4, సర్వశిక్ష అభియాన్ నుంచి 2, జాయింట్ కలెక్టర్కి సంబంధించి 6, పీడీ డిఆర్డీఏకి సంబంధించి 3, ఎంపీడీఓకి సంబంధించి 2, కలెక్టర్ కార్యాలయం ఈ సెక్షన్కి సంబంధించి 6, మున్సిపల్ కమిషనర్కు సంబంధించి 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి 2, ఎస్సీ పంచాయతీరాజ్కు సంబంధించి 1, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మెడికల్కి సంబంధించి 1, డిఆర్ఓకి సంబంధించి 1, డిఎస్పీకి సంబంధించి 3, మొత్తం వెరసి 146 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు వచ్చి హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.